హాయ్ శ్రీజ. హాయ్ అక్క. ఎలా ఉన్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. అవునా అక్క? అవును, చూసాను. రాగానే పాపం ఏడ్చేసింది. అండ్ అన్నిటికన్నా ఫస్ట్ ఒక్కటిరా, బయట ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఏ పేజెస్లో చూసినా, ఎంటైర్ ఫేస్బుక్ అన్నిట్లో చూసినా కూడా అన్ఫేర్ 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 అంటున్నారు. సో నీకు అసలు ఏమనిపించింది? అసలు ఫస్ట్ ఎలిమినేషన్ది చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట. నిజంగానే ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బ్లాంక్ అయిపోయినా నేను. ఇంకా ఏమైనా సీక్రెట్ రూమ్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ డోర్ తీసేటప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏదో ప్రాంక్ అని అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నిజంగానే జరిగింది. తర్వాత బిగ్ బాస్ బజ్ కి రెడీ అవ్వండి ఇంకా అయిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట. అర్థమైంది. సో అప్పుడు ఇంకా అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట, ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి. సో ఇంకా అట్లా అయిపోయింది. నాకు ఏడుపు వస్తుందిరా. నాగార్జున గారు లోపల అసలు నిన్ను ఆ పైన భరణి గారు అది దించడం అనేది అన్ఫేర్ అని క్లియర్ గా చెప్పారు. తప్పు 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 తప్పు. ఎక్కడ ఎవరితో టఫ్ ఇవ్వాలో టఫ్ ఇచ్చేసావు, ఎక్కడ ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో ఇచ్చావు, మళ్ళీ ఎలాగ కలిసి ఉండాలో అలా అందరితో కలిసి ఉన్నావు కదా. సో నీకు ఎంటర్ ఈ జర్నీ ఏమనిపించింది? అంటే అది రే రామ్ బట్ ఎక్కడో ఒక లక్ కూడా మిస్ అవుతుంది అనమాట. అంత ఆడినా సరే ఏ టాస్క్ లో విన్ అవ్వలేకపోతున్నానో ఒక చిన్న బాధ కూడా ఉంది. అలా లేదా బాధపడాలా నాకేం అర్థమైతలేదు. బట్ ఓవరాల్ గా మంచిగా వెళ్తుంది. విన్నింగ్ అవుతానని అనుకున్నా, విన్నర్ మెటీరియల్ అని అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇంగ్లీష్ ఏంట్రా? అందరూ కూడా శ్రీజ ఎలిమినేషన్ అనేది ఒక బ్లాంక్ అయిపోయారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. హౌస్ మేట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నువ్వు అబ్జర్వ్ చేసే ఉంటావు. వాళ్ళు షాక్ లో ఉన్నారు. నీ పర్సనల్ ఒపీనియన్ ఏమనుకుంటున్నావు? నీ ఫ్యాన్స్ కి, నీ ఆడియన్స్ అందరికి అండ్ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది.